అధ్యక్ష హుయి శంకరయ్య వివేకానంద రెడ్డి హత్య కేసులో అతని పాత్ర ఏంటి? ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ముఖ్యమంత్రి గారికి నోటీసులు ఇస్తారా? ఎక్కడ పోతుంది డెమోక్రసీలో? మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం గంజా ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు 1924 మధ్య, కానీ ఈరోజు ఈగిల్ పెట్టారు. అంతా సిస్టమ్ అంతా కంట్రోల్ చేశారు. అసాంఘిక కార్యక్రమాలు కంట్రోల్ చేశారు. స్కూళ్ళల్లో గంజాయి, కాలేజీలో గంజాయి, యూనివర్సిటీలో గంజాయి, ఎక్కడ చూసిన గంజాయి, వీధి వీధిన గంజాయి. పిల్లలు చదువులు మానేసి గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తే దాన్ని ఈరోజు కంట్రోల్ తీసుకురావడం ఈ ప్రభుత్వానికి ఎంత కష్టతరమైందో ఈరోజు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రభుత్వం కూడా కఠినంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళలాగా మనం తప్పులు చేయాలని కాదు, తప్పులు చేసే ఉద్దేశం కూడా ప్రభుత్వానికి ఉందని నేను అనుకోవట్లా. ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు. కానీ నేను ఇందాక చెప్పినట్లుగా భయం లేకపోతే అధ్యక్ష వానపాములు కూడా తాసుపాములు అవుతాయి. దాన్ని కంట్రోల్ చేయడం మనకి కష్టసాధ్యం అయిదన్న సంగతి కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పల్నాడు ప్రాంతంలో ఒకసారి చూస్తే అధ్యక్ష గురజాల కానీ మాచర్ల కానీ లేకపోతే రాయలసీమ 89-94 మధ్య ఉన్న ఫ్యాక్షన్ కానీ తర్వాత ఉన్న ఫ్యాక్షన్ కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇతర చాలా కంట్రోల్ అయిపోయింది. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కంట్రోల్ అవుతుంది, వార్ల అధికారం వచ్చినప్పుడు అధ్యక్ష అది వికటాటహాసం చేస్తూ ఉంది. గురజాల్లో 1924 మధ్య 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపారు అధ్యక్ష. ఒకళ్ళు ఇద్దరు కాదు, 11 మంది. 30 సంవత్సరాలుగా నా రాజకీయ జీవితంలో నన్ను భుజాలపై మోసిన నా అన్నల్ని తమ్ముళ్ళని నడి బజార్లో గొంతు కోసి చంపారు. దీని మీద కొన్ని కేసులు కూడా లేవు. దీన్ని ఏమనాలో, ఈ వికృత క్రియని ఏమనాలో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వీళ్ళు చేసిన అక్రమ మైనింగ్లో 8 మంది పిల్లలు, ఒకళ్ళిద్దరు కాదు, 8 మంది ముక్కుపచ్చలారిని చిన్న పిల్లలు చనిపోయారు అధ్యక్ష. వీళ్ళు చేసిన అక్రమ మైనింగ్ గొంతుల్లో పెట్టి. దీని మీద కేసులు లేవు. ఆ రోజు మేము అపోజిషన్లో చెప్పాం, ఆ రోజు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి చెప్పాం, కనీసం రివ్యూ చేయండి మీరు, ఎందుకు ఇంతమంది పిల్లలు చనిపోయారంటే రివ్యూ చేసే ఇది కూడా ఆ రోజు ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. 80 సంవత్సరాల వృద్ధుల మీద 307 కేసు పెట్టారు. తురకపాలెం విలేజ్లో ఒక మైనార్టీ కుటుంబం మీద 80 సంవత్సరాల వృద్ధ దంపతుల మీద 307 కేసు. ఒడ్ర కార్మికుల్ని చేసిన కూలికి డబ్బులు అడిగితే మణికంఠ అనే కుర్రాడిని కత్తులతో పొడిచి పేగులు బయటకు లాగి చంపారు అధ్యక్ష. ఇళ్లు తగలబెట్టారు. జానపాడు గ్రామంలో 8 సంవత్సరాల పిల్లలు, చదువుకునే పిల్లలు ఫ్లెక్సీలు చింపారని చెప్పి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళ మీద 307 కేసు పెట్టారు అధ్యక్ష. 1924 మధ్య. ఏంటి ఇది? చేతుల కాళ్ళు నరికారు, పంట పొలాలు నరికేశారు, ఇళ్లు తగలబెట్టారు. ఇది చూస్తే అధ్యక్ష నడి బజార్లో సైదా అనే ఒక ముస్లిం కార్యకర్తని ఏ విధంగా కాలేజీలో విరగొట్టారో ఆ రోజు దారిని పోతున్న ఒక వ్యక్తి వీడియో తీసి పెట్టాడు అధ్యక్ష సోషల్ మీడియాలో. పెన్నెల్లి గ్రామంలో విక్రమార్కుడు అనే ఒక సినిమా గుర్తొస్తుంది అధ్యక్ష. దాంట్లో ఈ అసెంబ్లీలో నాకు చెప్పాలా వద్దా కూడా నాకు అర్థం కావట్లా, కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం జరిగిందో 5 సంవత్సరాలు ఒక యువతిని ఆ ఊర్లో ఉండే ఒక వైసీపీ నాయకుడి కొడుకు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ యువత వాళ్ళ నాన్నని అడిగాడు, ఆ అబ్బాయి వాళ్ళ నాన్నని, మా అమ్మాయిని తీసుకొచ్చి మీ అబ్బాయి ఇంట్లో పెట్టుకున్నాడు, పంపించండి అంటే మా అబ్బాయి అవసరం తీరాక పంపిస్తాడు, నువ్వు వెళ్ళిపోవని చెప్పిన ఘటన
పల్నాలు వేణి అధ్యక్షుడు. ఇది విక్రమార్క సినిమాలో మనం చూసాం. ఒకసారి గుర్తొచ్చుద్ది, ఒకసారి అనిపించుద్ది. మాకు కూడా బొబ్బిలిపల్లి సినిమా గుర్తొచ్చుద్ది, అన్న నందమూరి తారక రామారావు గారి పాత్ర గుర్తొచ్చుద్ది. దాంట్లో ఒక సైన్యంలో పనిచేసి వచ్చిన యువకుడు సమాజంలో జరుగుతున్న దురాగతాలను చూసి ఏ విధంగా స్పందించారనేది. కానీ ఇక్కడ కర్తవ్యం గుర్తొచ్చి మేము చట్టాన్ని చేతుల్లో తీసుకోకూడదన్న ఉద్దేశమేనా ఇక్కడ మేము చేయట్లేదు అధ్యక్ష. కానీ 5 సంవత్సరాలు దురాఘాతాలే కాకుండా అధ్యక్ష, ఈ రోజు కూడా మాట్లాడే విధానాన్ని కూడా మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ 6 నెలల్లో మనం చూస్తే, ఈ 15 నెలల్లో మనం చూస్తే అధ్యక్ష, చాలా వరకు నేరాలు తగ్గినాయి, క్రైమ్ రేట్ తగ్గింది, మహిళలపై నేరాలు తగ్గినాయి. చాలా వరకు 5,000 మిస్సింగ్ కేసులు కూడా ఛేదించారు, యువతుల్ని కాపాడారు, విద్యార్థుల్లో చైతన్యం తెచ్చారు. 1924 మధ్య ఎస్సీ ఎస్టీల మీదనే కేసులు పెట్టారు. మన చెల్లెమ్మ ఈరోజు సాక్షాత్తు హోంమంత్రి గారు, ఆమె మీద ఎలా చేశారు 5 సంవత్సరాలు చూశారు. ఇదే ప్రకృతి. ఓ చదువుకున్న యువతి రాజకీయాల్లోకి వచ్చి మంచి స్థానంలో ఉన్నామని ఇష్టారాజ్యంగా మాట్లాడితే, అదే మహిళ ఈరోజు రాష్ట్రానికి హోంమంత్రి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ గౌరవం ఏ విధంగా పెరిగింది ఈరోజు సమాజంలో. మన సెప్టెంబర్ 1 మా దగ్గరికి వచ్చారు, 40,000 మంది మహిళలు హాజరయ్యారు. అంటే వీళ్ళకి ఉచ్చ నీచాలు లేవు. వైసీపీ వాళ్ళకి ఎవరిమైనా పెట్టాలి, సోషల్ మీడియాలో అసభ్యకరంగా పెట్టాలి. సో దీన్ని మన ప్రభుత్వం ఈరోజు ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది, మన అధికారులు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు చూస్తే, చాలా వరకు మాదక ద్రవ్యాలు కూడా ఇప్పుడే చెప్పాను అధ్యక్ష, యాక్సిడెంట్లు కూడా చాలా వరకు తగ్గింది. లేటెస్ట్ టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటూ ఉంది. అదేవిధంగా ఈగల్ క్లబ్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఆపరేషన్ గరుడ ఈ మెడికల్ షాపులపై కూడా ఉక్కుపాదం మోపారు. అదేవిధంగా ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, హోంమంత్రి గారి నాయకత్వంలో కూడా అన్ని గంజాయిని కూడా కంట్రోల్ చేశారు. సోషల్ మీడియాలో మహిళలు వెలికొస్తే ఖబర్దారని చెప్పి కూడా చెప్పారు అధ్యక్ష. నేను మీ ద్వారా చెప్పదలుచుకుంది ఒకటి,